నిన్న అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఈ యొక్క అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆనవాయితీగా కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటువంటి ఆనవాయితీ ఉంది. నిన్న చూసినట్లయితే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఎంత వెటకారంగా ఎంత అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన హేళనగా మాట్లాడారు. మీరందరూ కూడా చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు అంటాం, కానీ అది చూసిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ఇంకా జీవితంలో గారు అని పిలిచాల్సినటువంటి అర్హత అని కోల్పోయినాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మీద జబర్దస్త్ స్టైల్లో స్కిట్లు వేసి హేళనగా కూర్చొని ఆ 11 గాడు అని చెప్పి ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడడం, దానికి వెకిలిగా ఈ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఈ చీఫ్ మినిస్టరు నవ్వడం చూస్తే ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాడా అనిపిస్తోంది. అనేక సందర్భాల్లో పేద ఏడుపు ఏడుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. మమ్మల్ని ఘోరంగా అవమానించినారు, మా భార్యలను తిట్టినారు, మా కుటుంబాలను అనవసరంగా వచ్చి రోడ్డు మీదకి ఏడ్చినారు, చాలా నీచంగా సంస్కారం లేకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారనేటువంటి మాటలు చాలా సందర్భంలో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి ఈ యొక్క చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు నోట్లోంచి మనం విన్నాం. నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా, నీ వెకిలి నవ్వు నీ వెకిలి చేష్టలు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూశారు, ఏమని సంజాయిషి ఇచ్చుకుంటావు? ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మొదట కానీ రెండో స్థానంలో వచ్చినటువంటి హోదా కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా మీరు స్కిట్లేసి నవ్వుకుంటున్నారంటే నీ యొక్క సంస్కృతి ఏంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నా. చాలా చాలా హుందా అయినటువంటి వ్యక్తి, చాలా గౌరవంగా మెలిగేటువంటి వ్యక్తిగా నిన్ను ప్రొజెక్ట్ చేసుకుంటావు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఈ యొక్క హేళన ఇది ఒక్కటే కాదు, గడిచిన కొన్ని రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి నీ యొక్క వ్యవహార శైలిని ప్రశ్నించదలుచుకున్నా.